హాయ్ ఫ్రెండ్స్! 'రజాసాబు' మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందేదే. అదేవిధంగా సినిమా అనేది హిట్టా? ఫ్లాపా? అదేవిధంగా సెన్సార్ దగ్గర ఈ 'రాజాసాబు' మూవీకి ఎన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది? అదేవిధంగా మన 'ప్రభాస్' గారిని ఏ విధంగా హ్యాండ్సమ్‌గా చూపించారు? అదేవిధంగా మన 'మారుతి' గారి స్క్రిప్ట్ ఎలా ఉంది? స్క్రీన్ ప్లే ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా చేశారు? అనే దాని గురించి రివ్యూ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'రజాసాబు' మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మన 'ప్రభాస్' గారిని ఒక జోకర్ పో పో పాత్రలో చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా సినిమాని ముందుకు తీసుకెళ్తూ కాసేపు ఫన్ చేయిస్తారు. తర్వాత కంటెంట్ ఏంటనేది నేను లాస్ట్‌లో చెప్పేస్తాను. ఎందుకంటే కంటెంట్ గురించి నేను ఫస్ట్‌లోనే చెప్పేసానంటే మీకు మూవీ చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇంకోటేంటంటే ఫ్రెండ్స్ మన 'ప్రభాస్' గారి యాక్టింగ్ అయితే వీర కుంభుడుంది. ఎందుకంటే 'ప్రభాస్' గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాతో పండగ చేసుకోవచ్చు. ఒక్కటే మాట కొట్టే కట్టెలాగా చెప్పేస్తా చూడండి. 'రజా సాబ్' మూవీ అన్నది ఎవరైతే మన 'ప్రభాస్' అన్నని వేరే రకంగా చూడాలనుకున్నారో ఎవరైతే 'ప్రభాస్' అన్న కామెడీ గాని, 'ప్రభాస్' అన్న పంచవేషన్ గాని, 'ప్రభాస్' అన్నకి సంబంధించి యాక్టింగ్ కానీ ఎవరైతే మరి ఇంకొకసారి ఈ ఫిల్మ్ ఏదైనా గుర్తుపెట్టుకునేలా చూడాలనుకుంటారో ఈ ఫిల్మ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం ముసలిని కొట్టేటువంటి సీన్ ఉంది. అది చాలా వరల్డ్ వైస్ రిలీజ్ అయినటువంటి సీను. ఎందుకంటే చాలామంది ఆ సీన్ చూసి చాలామంది మూవీకొచ్చారు. ఏ మాత్రం గాని డిసప్పాయింట్ చేయకుండా మన మారుతి గారి స్క్రిప్టింగ్ అన్నది ఓ రేంజ్‌లో ఉంది. దీనికి సంబంధించి చాలామంది ఏఐకి సంబంధించి నెక్స్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఏఐకి సంబంధించి నెక్స్ట్ అంటే ఇలాంటి మన 'రజసాబ్' మూవీకి సంబంధించి మన 'ప్రభాస్' గారి సినిమాలో ఇంకొకటి ఎలాగైతే మనకు 'రజనీకాంత్' గారికి సంబంధించి ఉందో అలాంటి ఒక సినిమా ఏఐకి సంబంధించి మన 'ప్రభాస్' గారిని ఒక యానిమేషన్‌లో చేయాలని చెప్పి మారుతి గారు డిస్కషన్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. కానీ ఏఐ అన్నది ఆయనకి సరిపోదు. ఎందుకంటే ఆయన ఆలోచనలైనా, అదేవిధంగా ఆయన విధి విధానాలైనా వేరే ఉంటాయి. సో, ఏది ఏమైనా మన 'రజసాబు' మూవీ అనేది హిట్ అకౌంట్‌లో పడిందని చెప్పి 'ప్రభాస్' ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను నెక్స్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూవీస్ రిలీజ్ అయినప్పటి నుంచి వాటికొచ్చినటువంటి బడ్జెట్ ఎంత, అదేవిధంగా వాటికి రిలీజ్ అయినటువంటి మొత్తం ఎంత కలెక్ట్ చేసింది, వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి నేను ఫిల్మ్ గురించి చేస్తూనే ఉంటాను. ఇలాంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకూడదంటే ఎప్పటికప్పుడు మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఇంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పటికీ మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టూ.